సూపర్ స్టార్ కృష్ణ గారు ఫిల్మ్స్ తీసినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇంట్లో మీరు ఎలా ఫీల్ అవుతారు అని మహేష్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మాకు సంబంధించినంత వరకు మా నాన్నగారు సూపర్ స్టార్, ఫైనాన్షియల్ టెన్షన్స్ మాకు ఎప్పుడూ లేవు. మా దగ్గర చాలా డబ్బులు ఉండేవి, కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి. ఎప్పుడూ మా నాన్నగారు మాకు ఆ లోటు రానివ్వలేదు. మా కెరియర్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఏ రోజు మాకు డబ్బు విషయాలు తెలియనివ్వలేదు మా నాన్నగారు. హీఈస్ వెరీ గ్రేట్ పర్సన్ అన్నారు మహేష్ బాబు. నేను సినిమా స్టార్ కావడం కూడా నాన్నగారు డిసైడ్ చేశారు. చదువుకునే రోజుల్లో హాలిడేస్లో సినిమాలో యాక్ట్ చేయించేవారు. అలా 6 to 7 మూవీస్ చేశాను. ఆ రోజుల్లో నాకేమీ తెలియదు అవి ఎందుకు ఆడాయో కూడా. నాన్నగారు చెప్పారు, నేను చేశాను. ఒక సినిమా షూటింగ్ మాత్రం జూన్ జూలైకి కూడా వెళ్ళింది. దానివల్ల నేను స్కూల్లో 1 year మిస్ అయ్యాను. నేను ఏడుస్తూ ఉంటే అప్పుడు నాన్నగారు, ఓకే నువ్వు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయకు, చదువు అంతా అయ్యాక వద్దువు కానీ అన్నారు. అంతే, ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దానికి ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ ఏమీ లేవు. చదువు అంతా అయిపోయాక మూవీస్లోకి వచ్చి యాక్ట్ చేశాను. నేను ఏ యాక్టింగ్ స్కూల్లో కూడా ట్రైనింగ్ తీసుకోలేదు. మా నాన్నగారే నాకు గురువు. వారే నా బలం, నా బలహీనత కూడా. నా ఫ్లాప్లకి నేనే రెస్పాన్సిబుల్. ఎందుకంటే కథ నేనే డిసైడ్ చేశాను. నా మిస్టేక్స్కి నేనే అనలైజ్ చేసుకుంటాను. దానివల్ల 2 నుంచి 3 నెలల వరకు ఎవరితో మాట్లాడను. కానీ నా సక్సెస్ అందరిది. ఎగ్జాంపుల్ శ్రీమంతుడి ఇంపాక్ట్. ఐఎమ్ సో హ్యాపీ.